నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్‌ని మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో వెయిట్ లాస్ అనేది చాలా వరకు కావాలండి. అందరికీ ఊబకాయం అనేది ఎక్కువగా అయిపోతుంది. అంటే ఒబెసిటీ. అంటే ఊబకాయం అంటే ఒబెసిటీ. ఓవర్ వెయిట్ వేరు, ఒబెసిటీ వేరు. ఒబెసిటీ చాలా కామన్ అయిపోతుంది. అంటే నార్మల్ మనిషి ఉండాల్సిన వెయిట్ కన్నా ఓవర్ వెయిట్‌గా ఉన్నాడు. అంటే ఉండాల్సిన హైట్ బై వెయిట్ మనం చూసుకుంటే దానికన్నా ఎక్కువ మోతాదులో బరువు ఉన్నాడు. దాని గురించి మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఏమీ కాకుండా ఇంట్లోనే డైట్ ఫాలో అవుతూ ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనండి. అసలు ఓవర్ వెయిట్ అంటే ఏంటి? ఊబకాయం అంటే ఏంటి? అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాలి. బిఎంఐ ఎంతున్నారు? అంటే బాడీ మాస్ ఇండెక్స్. హైట్ బై వెయిట్ మనం చూసుకుంటే అంటే ఆ వ్యక్తి యొక్క బిఎంఐని బట్టి తను ఓవర్ వెయిట్‌గా ఉన్నాడా? ఒబెసిటీలో ఉన్నాడా? అని మనం కన్సిడర్ చేయవలసి వస్తుంది. బిఎంఐని ఎలా కన్సిడర్ చేస్తారు? హైట్ బై వెయిట్ చూడండి. చూస్తే బిఎంఐ అనేది ఒక నంబర్ వస్తుంది. ఇన్ బిట్వీన్ 20-25 అనేది నార్మల్ అండి. జనరల్‌గా 20-22 అంటారు. అంటే బాడీ మాస్ ఇండెక్స్ మనం చూసుకుంటే 20 నుంచి 22 దాకా మనం దాన్ని నార్మల్ కిందగానే మనం కన్సిడర్ చేయొచ్చు. కొంతమందికి 25-30 దాకా ఉంటుంది. దాన్ని ఓవర్ వెయిట్ కింద మనం కన్సిడర్ చేయాలి. 30-34, 35 ఉంటుంది. ఒబెసిటీ గ్రేడ్ 1. 35-40 దాకా ఉంటుంది. ఒబెసిటీ గ్రేడ్ 2. మీరు ఏ గ్రేడ్‌లో ఉన్నారు? ఇలాగా ఒబెసిటీ వేరు, ఓవర్ వెయిట్ వేరు. ఒబెసిటీలో ఉన్నారు అంటే మనం ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువులో ఉన్నాం. ఏమేం చేస్తే మనం ఈ బరువు తగ్గుతాం అని దాని గురించి మనం మాట్లాడుకుంటే, బరువు తగ్గడానికంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం చూసుకుంటే కీటో డైట్ అని, మెడిటేరియన్ డైట్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ అనేది ఉంటూ ఉన్నాయి. కొంతమంది క్రాష్ డైట్ అంటారు. అంటే తొందరగా వెయిట్ లాస్ అయిపోతుంటారు అవి చేస్తూ ఉంటే. ఇలాంటివి చేస్తే ఏమైందంటే మన శరీరానికి తగ్గట్టుగా తీరుని చూసుకొని బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వటం అనేది కరెక్ట్ పద్ధతి. అంటే మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ కావాల్సినంత పోషకాహారాలు తీసుకొని వెయిట్ లాస్ అవ్వటం అనేది కరెక్ట్ పద్ధతి. అలా కాకుండా కొంతమంది క్రాష్ డైట్స్ అని డిఫరెంట్ డైట్స్ అని చేస్తుంటారు. దానివల్ల ఏముందంటే కొన్ని ప్రొలాంగ్డ్ డ్యూరేషన్‌లో వేరే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఒక స్పెసిఫిక్ డైట్‌నే మనం చెప్తే అంటే ఓన్లీ ఒక ప్రోటీన్ ఫుడ్డే తీసుకోండి అనంటే దీనివల్ల హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువ కాలం మనం కూడా అది మెయింటైన్ చేయలేం కదండీ. ఒక 2 మంత్స్, 3 మంత్స్ మనం మెయింటైన్ చేయగలం. ప్రొలాంగ్డ్ డ్యూరేషన్‌లో మనం అలా మెయింటైన్ చేయలేం కదండీ. అలాగా బ్యాలెన్స్డ్ డైట్‌గా అంటే ఒక క్రమ పద్ధతిలో బ్యాలెన్స్డ్ మీల్ తీసుకొని హెల్తీ వేలో ఏ ఆర్గాను డ్యామేజ్ అవ్వకుండా వెయిట్ లాస్ ఎలా అవ్వాలన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. దీనికి ఏం లేదండి, బేసిక్ సింపుల్ రూల్. తింటే 2 టైమ్ మీల్ తినండి. లేదు 2 టైమ్ మీల్ తినలేరు, 3 టైమ్ మీల్ ప్లాన్ చేయండి. బేసిక్ నేను చెప్పేది ఏంటంటే 1 టైమ్ మీల్ తింటే బెటర్‌గా ఉంటారు. లేదు ఇప్పుడున్న ఆప్షన్స్‌కి 1 టైమ్ మీల్, 2 టైమ్ మీల్ మేము తినగలం, 3 టైమ్ మీల్స్ ఉన్న దాని గురించి మాట్లాడుకుంటే బేసిక్ ఎగ్జాంపుల్ గురించి నేను చెప్తాను. ఒక ప్లేట్‌లో మనకు తీసుకుంటే ఒక 100% ఆ ప్రపోర్షన్ మనం గనక తీసుకుంటే 50% ఫైబర్ ఫుడ్ తీసుకోవడానికి చూడండి. అంటే ఒక 50% ఫైబర్ ఫుడ్. ఫ్రూట్స్ గానీ, సలాడ్స్ గానీ, ఏమైనా క్యారెట్, బీట్రూట్, కీరా ఇలాంటికి సంబంధించిన ఎనీథింగ్ ఫ్రూట్స్ ఏదన్నా అన్‌కుక్డ్ ఫుడ్. అంటే వండింది కాకుండా ఏది చూసుకున్నా అది రాకు సంబంధించింది. అది 50% ఫైబర్ ఫుడ్ పెట్టుకోండి. 25% ప్రోటీన్ పెట్టుకోండి. 25% కార్బ్స్ పెట్టుకోండి. అంటే ఒక ప్లేట్‌లో మనం తీసుకుంటే ఒక 50% వెజ్జీస్ పెట్టుకోండి. సగం ప్రోటీన్ అన్నాను కదా! అంటే ఎనీథింగ్ కర్రీ. సో, చికెన్ ఆర్ ప్రోటీన్ అంటే పన్నీరు, రాజ్మా, బొబ్బర్లు, వెజిటేరియన్‌లు ఇది. ఇంకో 25% ఏం చేసుకున్నారు? రైస్ గానీ, ఎనీథింగ్ ఏదైనా పర్లేదు. చపాతీ గానీ, రోటీ గానీ ఇవి పెట్టుకోండి. సో, ఈక్వల్ ప్రపోర్షన్స్ అంటే ఏంది 50, 25, 25 ఇలాంటి ప్రపోర్షన్స్ పెట్టుకొని మీరు డైట్ ప్లాన్ చేయండి. మీరు ఎందుకు వెయిట్ లాస్ అవ్వరో చూడండి. సో, 100 ఉన్నవాళ్ళు సో, ఎవ్రీ మంత్ సో, ఏంటంటే డైట్ చేయంగానే నెలకి వెంటనే తగ్గిపోతానని కాదు. నెల 2 కేజీస్, 3 కేజీస్ గ్రాడ్యువల్‌గా తగ్గుకుంటూ వస్తారు. ఒకేసారి క్రాష్ డైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ కాదు. మీరు వెంటనే వెయిట్ లాస్ అవ్వడానికి. ఈ డైట్ చేయండి. హెల్తీ వేలో ఉంటారు. ఏ ఆర్గాను డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటూ ఉండండి. దీన్ని ఎలాబరేట్‌గా చేసుకుంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇంకా ఏం తినాలని దాని గురించి మనం మాట్లాడుకుంటే, మార్నింగ్ లేవంగానే టిఫిన్ ఏదైనా ఉంటే స్కిప్ చేసేయండి. సో, ఇడ్లీ, దోస, చపాతీ, పూరి తినకండి. ఇది అవాయిడ్ చేసి ఎనీథింగ్ ఏదైనా నట్స్ పెట్టుకోండి. నట్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టుకోండి.
అంటే ఏమవుతారు, మార్నింగ్ పూట కొంతమందికి ఏదో ఒక ఫ్రూట్ తినే అలవాటు ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ డయాబెటిక్ వాళ్ళు ఏదైనా ఉన్నారంటే డయాబెటిక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి నార్మల్ ఫుడ్స్ ఏమైనా ఉంటే నార్మల్ ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా తీసుకోండి. సో యాపిల్ అని కానీ, సో సీతాఫలం అని కానీ, జాంకాయ అని కానీ ఇలాంటి ఫుడ్స్ అన్నీ తీసుకుంటూ ఉండండి. ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోండి. ఈ ఫ్రూట్స్‌తో పాటు కొంతమందికి పడచ్చు, పడకపోవచ్చు. అంటే 90% పీపుల్ అందరికీ పడుతుంది. స్ప్రౌట్స్ అంటారు. అంటే మొలకెత్తిన పెసలు. మొలకెత్తిన పెసలు ఒక బౌలు. దీంతో పాటు నట్స్. సో సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ దొరుకుతుంటాయి. ఇది మార్నింగ్ పూట టిఫిన్‌గా పెట్టుకోండి. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేస్తారంటే బ్రేక్‌ఫాస్ట్ దీంతో బిగించేయండి. ఓకేనా? మధ్యాహ్నం లంచ్‌కొచ్చాయి. ఇది ఎప్పుడు మార్నింగ్ 8 లోపు మీరు కంటిన్యూ చేసేయండి. 8 లోపు మీరు దీన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. ఏది బ్రేక్‌ఫాస్ట్ అనేది. లంచ్ 12-1 లంచ్ పెట్టుకోండి. ఏం తింటారు లంచ్‌లోని? ఒక ప్లేట్‌లో మనం తీసుకుంటే సలాడ్ 50% ప్లేట్‌లో 50% సలాడ్ ఉండాలి. రిమైనింగ్ ఏదైనా కూర మీ ఇష్టం. ఏదన్నా కూర తినండి. ఈ కూర తినాలి, ఆ కూర తినాలి అని ఏమి ఉండకూడదు. ఎనీథింగ్ ఏదైనా మీరు కూర పెట్టుకోండి. దీంతో పాటు సో పన్నీరు, రాజ్మా, చికెను, బొబ్బర్లు, శనగలు ఏదైనా కర్రీ పెట్టుకోండి. ఇంకో రైస్ ఆర్ చపాతీ. ప్రపోర్షన్స్ నేను చెప్పాను కదా! 50% వెజ్జీస్ ఉండాలి. 25% కర్రీ ఉండాలా. 25% రైస్ ఆర్ రోటీ ఉండాలి. ఇది మధ్యాహ్నం మీల్. ఈవినింగ్ ఏం చేస్తారు? 6 ఆర్ 7 ఎప్పుడు ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేయండి. ఎప్పుడు ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేస్తేనే చాలా వరకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎర్లీ డిన్నర్ ఎంతకి? 6 ఆర్ 7 కంప్లీట్ చేస్తే బెటర్. అది లైట్ మీల్ తీసుకోండి. ఎనీథింగ్ ఏదైనా లైట్ మీల్. 2 రోటీ విత్ అలాంగ్ విత్ ఏదైనా కర్డ్ కానీ లేదైనా కర్రీతో కానీ 2 రోటీ అలాంగ్ విత్ కర్రీ ఆర్ కర్డ్, లేదా స్మాల్ అమౌంట్ ఆఫ్ రైస్ విత్ కర్రీ, లేదా 2 దోస, చపాతీ. నైట్ టైం ఎప్పుడైనా లైట్ మీల్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే తొందరగా డైజెషన్ అయిపోతే చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆటోఫేజీ అంటారు. శరీరం మనం రిపేర్ చేసుకోవడానికి చాలా వరకు టైం ఇచ్చిన వాళ్ళు అవుతాం. 7 తర్వాత డిన్నర్ క్లోజ్ చేసేయండి. ఏమీ తీసుకోవద్దు. మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తున్నా ఏమొస్తున్నా ఏమీ తీసుకోవద్దు. ఏదైనా మరీ ఉండలేకపోతున్నారు అంటే సో 10కో 9కో మీకు ఎప్పుడైనా లేట్ నైట్స్ తినే అలవాటు ఏమైనా ఉంటే ఒక ఫ్రూట్ తినటం అలవాటు చేసుకోండి. తొందరగా స్లీప్లోకి వెళ్ళడానికి చూడండి. బిఫోర్ 10 నిద్రలోకి వెళ్ళాలి. సో స్లీప్ ప్యాటర్న్ బాగుంది అంటే వెయిట్ లాస్ సగం తగ్గుతారు. కొంతమంది డైట్ అంతా ఫాలో అవుతారు కానీ స్లీప్ ప్యాటర్న్ ఫాలో అవ్వరు. ఎప్పుడైతే స్లీప్ సరిగ్గా లేదనుకోండి మెలటోనిన్ అనేది సరిగ్గా రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ సైకిల్ డ్యామేజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వరు. ఇంత మంచి ఫుడ్ తీసుకుంటున్నా నేను ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నా, నేను ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే వన్ ఆఫ్ ద రీజన్ స్లీప్. మీరు ఈ సైకిల్ని ఫాలో అవుతూ ఉన్నారంటే కన్ఫామ్గా మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఈ చెప్పిన డైట్, ఈ స్లీప్ ప్యాటర్న్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఒక 1 మంత్లోనే మీకు చేంజెస్ కనిపిస్తుంటాయి. చాలా వరకు మీరే వెయిట్ లాస్ అవుతూ ఉంటారు.